క్షేత్రాద్నంకు స్వాగతం. తిరునెల్వేలి ప్రాంతం అనేక ప్రాచీన శైవ మరియు విష్ణు ఆలయాలకు నిలయం. వీటిలో పురాణ గాథలు, అపూర్వ సౌందర్యం, గొప్ప ఆధ్యాత్మిక శక్తి నిండిన ఎన్నో మరుగునపడ్డ దివ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలను మేము మా గత వీడియోల్లో ఇప్పటికే పరిచయం చేశాము. ఆ వీడియోల లింకులు, అలాగే ఆలయ వివరాలు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. ఈ టాప్ 60 శివాలయాలు ఈ విధంగా వర్గీకరించబడ్డాయి: పాడల్ పెట్ర స్థలాలు, దేవార వైపు స్థలాలు, నవ కైలాయం ఆలయాలు, పంచగురు స్థలాలు, పంచ నటరాజ స్థలాలు, పంచభూత స్థలాలు, పంచక్రోశ క్షేత్రాలు, పంచ ఆసన స్థలాలు మరియు ఇతర శివాలయాలు. ప్రతి ఆలయానికి సంబంధించిన విపులమైన వివరాలు నా బ్లాగుల్లో కూడా ఉన్నాయి. వాటి వెబ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పవిత్రమైన శివాలయాల యాత్రను ఒక్కొక్కటిగా సంక్షిప్తంగా ప్రారంభిద్దాం. దేవార పాడల్ పెట్ర స్థలాలు. ఇవి మహానుభావులైన అప్పర్, సుందరర్, తిరుజ్ఞాన సంబందర్ మరియు మాణిక్యవాచకర్ వారు దేవారం హిమానుల్లో స్తుతించిన 278 పవిత్ర శివక్షేత్రాలలో కొన్ని. 1. మా మొదటి నిలయం తిరునెల్వేలిలోని అద్భుతమైన నెల్లయప్పర్ ఆలయం. ఇది దక్షిణ భారతదేశంలోనే అతి వైభవమైన శివాలయాల్లో ఒకటి. సంగీత స్వరాలు పలికే స్తంభాలు, విశాలమైన ఆలయ ప్రాంగణం, పవిత్రమైన తామ్ర సభ కారణంగా ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రసిద్ధ గాథలో ఒక భక్తుడి పంటను వాన నుండి శివుడు కాపాడగా ఈ ప్రదేశం తిరునెల్వేలి అనే పేరును పొందిందని చెబుతారు. ఈ ఆలయం దేవి గాంధిమతి అమ్మవారి తపస్సుతో, ఆమె శివునితో జరిగిన దివ్య కళ్యాణంతో కూడా లోతుగా అనుబంధించబడి ఉంది. 2 తర్వాత ప్రసిద్ధ జలపాతాల నడుమ వెలసిన పవిత్ర క్షేత్రం కుత్రాడనాథర్ ఆలయం. ఈ ఆలయం అగస్త్య మహర్షి మరియు శివపార్వతుల దివ్య కళ్యాణంతో అత్యంత సన్నిహితంగా అనుబంధమై ఉంది. పరంపర ప్రకారం అగస్త్యుడు ఇక్కడి విష్ణు ఆలయాన్ని శివాలయంగా మార్చాడని చెబుతారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారికి ప్రత్యేక హర్బల్ అభిషేకం జరుగుతుంది. అర్జునుని గాథను స్మరింపజేస్తూ పోయిన వస్తువులు తిరిగి దొరికే క్షేత్రంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. 3. దానికి సమీపంలోనే ఉన్నది చిత్రసభ. శివుడు తన విశ్వరూప నృత్యం చేసినట్లు విశ్వసించే పవిత్రమైన పంచసభల్లో ఒకటి. ఇది కూడా మళ్లీ అగస్త్య మహర్షితో అనుబంధమై ఉంది. ఇక్కడే శివపార్వతులు అగస్త్యునికి ప్రత్యక్షమై శివుడు దివ్యమైన త్రిపుర తాండవం చేశాడని చెబుతారు. ఈ మందిరం కేవలం పవిత్రతకే కాదు, అందమైన గోడ చిత్రాలు, చిత్రలేఖనాలు మరియు అద్భుతమైన చెక్కకళకు కూడా ఎంతో ఖ్యాతి పొందింది. దేవార వైపు స్థలాలు. ఇవి అప్పర్, సుందరర్ మరియు జ్ఞాన సంబందర్ మహానుభావులు ప్రత్యక్షంగా దర్శించకుండానే తమ కీర్తనలలో స్తుతించిన ప్రాచీన శివాలయాలు. ఇలాంటి 250 కంటే ఎక్కువ వైపు స్థలాలు ఉన్నాయి. 1. పాపనాశం శివన్ ఆలయం ఒక పవిత్రమైన వైపు స్థలం. ఇదే ఆలయం నవ కైలాసం మరియు పంచక్రోశ స్థలాల్లో కూడా భాగమై ఉంది. తిరునెల్వేలి ప్రాంతంలోని అతి ముఖ్యమైన శివక్షేత్రాల్లో ఇది ఒకటి. పాప విమోచనం, ఆధ్యాత్మిక పుణ్యం ప్రసాదించే క్షేత్రంగా ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. 2. శివశైలనాథర్ ఆలయం. శివశైలం ఒకేసారి వైపు స్థలం మరియు పంచక్రోశ స్థలం కూడా. ప్రకృతి సోయగాల నడుమ వెలసిన ఈ ప్రాచీన శివాలయం స్థానిక భక్తి సంప్రదాయాల్లో ఎంతో గొప్ప స్థానం పొందింది. 3. నిత్యకళ్యాణి అమ్మన్ ఆలయం. కిలాకడయం మరొక వైపు స్థలం, అలాగే ఇది కూడా ఒక పంచక్రోశ స్థలం. ఈ క్షేత్రం ప్రత్యేకంగా అమ్మవారి కరుణకు, ప్రాంతీయ యాత్రా సంప్రదాయాల్లోని ప్రాధాన్యానికి ప్రసిద్ధి చెందింది. 4. పాల్వన్ననాథర్ ఆలయం ఒక వైపు స్థలం, అలాగే ఒక పంచభూత స్థలం కూడా. తిరునెల్వేలి ప్రాంతంలోని ముఖ్యమైన శివాలయాల్లో ఇది ఒకటి. మరింత విశాలమైన పవిత్ర ఆలయ సమూహంలో భాగమై ఉండటం దీని ప్రత్యేకతను మరింత పెంచుతుంది. 5. శంకరనారాయణ స్వామి ఆలయం ఒక ప్రముఖ వైపు స్థలం, అలాగే ఇది ఒక పంచభూత స్థలం కూడా. శివుడు, విష్ణువు ఏకరూపంగా దర్శనమిచ్చే దివ్యమైన శంకరనారాయణ స్వరూపం కారణంగా ఈ ఆలయం విశేష ఖ్యాతి పొందింది. 6. కలక్కాడులోని పవిత్రమైన గోమతియమ్మాళ్ సత్యవాగీశ్వరర్ ఆలయం. అప్పర్ స్తుతించిన ఒక వైపు స్థలం, అలాగే పంచ ఆసన స్థలాల్లో ఒకటి. ఇది రామాయణంతో అనుబంధమై ఉంది. సీతమ్మను రావణుడు అపహరించిన తరువాత శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఇక్కడ శివుని ఆరాధించారని నమ్ముతారు. స్వామి ఇక్కడ సత్య వాగీశ్వరర్గా ప్రసిద్ధి పొందాడు, ఎందుకంటే ఆయన సీతమ్మ సురక్షితంగా లభిస్తుందని చెప్పి ఆ మాటను నిలబెట్టాడు. ఈ ఆలయం విస్తారమైన రాజగోపురం, గోడ చిత్రాలు, శిల్పాలంకరణలు, సంగీత స్తంభాల వల్ల కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. 7. త్రిపురాంతకేశ్వరర్ ఆలయం. పాలయం కొట్టై మరొక వైపు స్థలం. ఒక రాజు ముని శాపం వల్ల తన రూపాన్ని, చూపును కోల్పోయి ఇక్కడ శివుని కృపతో తిరిగి పొందాడనే గాథతో ఇది అనుబంధమై ఉంది. తిరుచెందూర్ మురుగన్ విగ్రహ చరిత్రతో కూడా ఈ ఆలయం సంబంధమై ఉంది, ఎందుకంటే కొత్తగా తయారు చేసిన మురుగన్ విగ్రహం తాత్కాలికంగా ఇక్కడకు తీసుకువచ్చి తరువాత ఆలయంలో ప్రతిష్ఠించబడింది. 8. అడగమ్మన్ ఆలయం. వడివీశ్వరం ఒక వైపు స్థలం. ప్రసిద్ధ కవి,
సంగీతోపాసకుడు నీలకంఠ శివన్ జన్మస్థలంగా ఇది విశేష ఖ్యాతి పొందింది. ఈ ఆలయం సుందరేశ్వరర్ మరియు అళగమ్మన్కు అంకితమై ఉంది. ఏటా జరిగే రథోత్సవం, అలాగే వడివీశ్వరం అనే పేరులోని సౌందర్య భావం కారణంగా కూడా ఇది ప్రసిద్ధి పొందింది. 9. తిరుచెందూర్ మురుగన్ ఆలయం. ప్రధానంగా మురుగన్ యొక్క ఆరుపడే వీడులలో ఒకటైన తిరుచెందూర్ మురుగన్ ఆలయం శివునితో అనుబంధంగా ఒక వైపు స్థలంగా కూడా ఇక్కడ పరిగణించబడుతుంది. ఇక్కడి ప్రసిద్ధ గాథలో మురుగన్ సూరపద్ముడిని సంహరించి ఆ తరువాత శివుని ఆరాధించినట్లు చెబుతారు. డచ్ వారు ఉత్సవమూర్తిని సముద్రంలోకి విసిరివేసిన తరువాత ఆ విగ్రహం తిరిగి దొరికిన చరిత్ర కూడా ఈ ఆలయానికి ప్రసిద్ధి తెచ్చింది. 10. తిరుమలై కుమారస్వామి ఆలయం ఒక వైపు స్థలం, అలాగే ఒక తిరుప్పుగళ్ స్థలం కూడా. పరంపర ప్రకారం ఒక పురోహితుని స్వప్నంలో మురుగన్ ప్రత్యక్షమై వెదురు పొద కింద పాతిపెట్టబడ్డ తన విగ్రహం ఎక్కడ ఉందో తెలియజేశాడని చెబుతారు. తరువాత ఆ విగ్రహాన్ని కనుగొని కొండపై ప్రతిష్ఠించారు. ఈ ఆలయం శివకామి అమ్మయ్యార్ భక్తితో కూడా అనుబంధమై ఉంది. 11. అంబాసముద్రంలోని బ్రహ్మదేశం కైలాసనాథర్ ఆలయం ఒక ప్రాచీన వైపు స్థలం, అలాగే ఆది నవ కైలాయం శ్రేణిలో మొదటి ఆలయం, సూర్యునికి అంకితమైనది. బ్రహ్ముడి మనుమడు అయిన రోమస మహర్షి ఇక్కడ స్వయంభూ లింగాన్ని ఆరాధించాడని విశ్వసిస్తారు. 12. మీనాక్షి సుందరేశ్వరర్ శివన్ ఆలయం, సింధుపూందురై ఒక వైపు స్థలం, ఇది అప్పర్ మరియు జ్ఞానసంబంధర్ ఇద్దరితోనూ అనుబంధమై ఉంది. తిరునెల్వేలి పట్టణానికి సమీపంగా ఉన్న ఈ ఆలయం బుధన్ పరిహారం, గురు పూజా సంప్రదాయాలు, అలాగే తామిరపరాణిలో స్నానం చేసి ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు జ్ఞానసంబంధర్ ఇక్కడ పాడాడనే నమ్మకంతో ప్రసిద్ధి చెందింది. 13. తిరునెల్వేలికి సమీపంగా ఉన్న భగవతీశ్వరర్ శివ ఆలయం, సుత్తమల్లి విలక్కు సమీపంలోని మరికొన్ని శివాలయాలతో కలిసి ఒక చిన్న పవిత్ర సమూహాన్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రాంత ఆధ్యాత్మిక సంపదను మరింత పెంచే వైపు స్థలాల్లో ఇది ఒకటి. 14. కోష్టి అప్పర్ కోయిల్, అంబాసముద్రం, ఉర్కాడు ఒక వైపు స్థలం. ఇది ఇప్పటికీ చాలా మందికి తెలియని పెద్ద ఆలయమైనప్పటికీ చెర, చోళ, పాండ్య రాజుల కృషితో నిర్మితమైన ఒక గొప్ప శిల్పకళా అద్భుతం. 15. అళగేశ్వరి జయంతీశ్వర ఆలయం, తక్కుడి ఒక వైపు స్థలం, దీనిని సుందరర్ మహానుభావుడు స్తుతించాడు. పురాణం ప్రకారం దేవేంద్రుని కుమారుడు జయంతుడు ఇక్కడ ప్రార్థన చేశాడు. అందుకే స్వామి జయంతీశ్వరర్ అనే నామంతో ప్రసిద్ధి చెందాడు. 16. కన్యాకుమారిలోని అగతియార్ శివన్ ఆలయం, వడుగన్పా ఒక వైపు స్థలం. దీనిని అగతీచురం లేదా అగస్తీశ్వరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం 1000 సంవత్సరాలకు పైబడినదిగా భావించబడుతుంది. దీనిని అప్పర్ మహానుభావుడు స్తుతించాడు. 17. ఉమరుబాగ ఈశ్వరర్ ఆలయం, సాయామలై ఒక వైపు స్థలం, దీనిని అప్పర్ స్తుతించాడు. ఇక్కడి మూలవర్ శ్రీ ఉమరుబాగన్, బాగేశ్వరర్, అమ్మవారు శ్రీ శివకామి అమ్మ. 18. థేరూర్ ఎదుత్తాయుధం ఉదయ నాయనార్ శివన్ ఆలయం ఒక వైపు స్థలం, దీనిని అప్పర్ స్తుతించాడు. పురాణం ప్రకారం బాణాసురుడు ఇక్కడ తపస్సు చేసి శివుని నుండి కొన్ని ఆస్త్రాలను పొందాడు. నవ కైలాయం ఆలయాలు. అగస్త్య మహర్షి సూచన మేరకు రోమస మహర్షి 9 తామర పుష్పాలను తామిరపరణి నదిలో విడిచాడు. ఆ పుష్పాలు ఏ చోట తీరాన్ని తాకాయో ప్రతి చోట ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ 9 ఆలయాలలో ప్రతి ఒక్కటి ఒక నవగ్రహంతో కూడా అనుబంధమై ఉంది. అందుచేత ఈ నవ కైలాయం ఆలయాలన్నింటినీ దర్శించడం ద్వారా శివారాధన ఫలంతో పాటు నవగ్రహారాధన ఫలము లభిస్తుందని విశ్వసిస్తారు. 1. పాపనాశం ఈ నవ కైలాయం యాత్రలో మొదటి ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడు పాపనాశనాథర్గా, అమ్మవారు ఉమ్మైగా దర్శనమిస్తారు. ఇక్కడే ఇంద్రుడు బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి పొందాడని నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతం పాపనాశం అంటే పాపాలను నాశనం చేసే క్షేత్రం అనే పేరును పొందింది. ఈ ఆలయం ముక్కిల లింగం మరియు పతంజలి, వ్యాఘ్రపాద మహర్షులకు లభించిన దివ్య దర్శనం వల్ల కూడా ప్రసిద్ధి చెందింది. 2. చేరన్మహాదేవి అనేది చంద్ర కైలాయం. ఇక్కడ శివుడు అమ్మైనాథర్గా స్వయంభూ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడి హృదయాన్ని తాకే గాథలో 2 పేద అక్కాచెల్లెళ్లు తమ నిర్మలమైన భక్తితో ఒక సాధారణ కొబ్బరి నెయ్యి దీపం వెలిగించి స్వామివారి కృపతో ఆలయ నిర్మాణానికి కావలసిన సంపదను పొందారని చెబుతారు. ఈ రోజుకి ఆ భక్తిని స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ కొబ్బరి దీపాలు మరియు బియ్యం సమర్పిస్తారు. 3. కొడగనల్లూర్ అనేది చేయి అంటే కుజగ్రహానికి చెందిన కైలాయం. ముఖ్యంగా కుజదోషం మరియు వివాహ ఆటంకాల నివారణ కోసం ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. ఈ ఆలయం కార్కోటక నాగరాజు తపస్సుతో అనుబంధమై ఉంది. అతడు ఇక్కడ శివుని కృపను పొందాడని విశ్వసిస్తారు. ఈ ఆలయంలో అత్యంత విశిష్టమైన ఆచారం నందికి ప్రతిరోజు జరిగే తిరుకల్యాణం. కోరికలు తీర్చబడిన తరువాత భక్తులు గంటలు కట్టడం లేదా మంగళసూత్రపు దారాలు సమర్పించడం చేస్తారు. 4. కున్నత్తూర్ అనేది రాహు కైలాయం. ఇక్కడ శివుడు గోత పరమేశ్వరర్గా ఆరాధించబడుతున్నాడు.
ఈ క్షేత్రంలోని ముఖ్యమైన గాథలో అన్యాయంగా శిక్షించబడిన ఒక గర్భిణీ స్త్రీ మరణించే ముందు గ్రామాన్ని శపించినట్లు చెబుతారు. ఆ తరువాత దివ్య సంకేతాల ద్వారా అక్కడ దాగి ఉన్న శివలింగం వెలుగులోకి వచ్చి ఆలయం మళ్లీ నిర్మించబడింది. ఇక్కడి లింగంపై కనిపించే పాము గుర్తు రాహుపై శివుని అధికారం సూచించే పవిత్ర చిహ్నంగా భావించబడుతుంది. 5. మురప్పనాడు అనేది గురు కైలాయం. ఇక్కడి ప్రాచీన గాథలో ఒక చోళరాజు కుమార్తె గుర్రపు ముఖంతో జన్మించిందని చెబుతారు. తామిరపరణిలో స్నానం చేసి ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాత ఆమె మానవ ముఖాన్ని తిరిగి పొందింది. అయితే ఆ గుర్రపు ముఖ స్వరూపం నందికి వచ్చి ఈ రోజుకి ఆలయంలో కనిపిస్తుందని విశ్వసిస్తారు. 6. శ్రీవైకుంఠం అనేది శని కైలాయం. అలాగే ఇది భూలోక కైలాసంగా కూడా పూజింపబడుతుంది. ఇక్కడి స్వయంభూ లింగం, అద్భుతమైన శిల్ప సంపద, అలాగే రత్న సభాపతి స్వరూపం ఈ క్షేత్రానికి గొప్ప ఆధ్యాత్మిక, కళాత్మక ప్రాధాన్యం తీసుకువచ్చాయి. అలాగే కుమారకురుబరర్ ఇక్కడ దివ్య కృపచే మాటల శక్తిని పొందాడు. తరువాత ఈ క్షేత్రాన్ని మహిమాపరిచాడని నమ్ముతారు. 7. తేన్ తిరుప్పెరై అనేది బుధ కైలాయం. ఇక్కడి ప్రత్యేకతలలో తామర పీఠంపై ఉన్న లింగం, తలపాగా ధరించిన నంది ముఖ్యమైనవి. ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం ఒక బ్రిటిష్ అధికారి ఈ ఆలయాన్ని, దీని కొబ్బరికాయలను అవహేళన చేశాడు. కాని తరువాత అతడు ఒక అద్భుతమైన 3 కొమ్ముల కొబ్బరికాయను చూసి తన తప్పును గ్రహించి ఆలయ సేవకు సహకరించాడని చెబుతారు. 8. రాజపతి అనేది కేతు కైలాయం, మరియు దీనిని తేన్ కళహస్తి అని కూడా పిలుస్తారు. అసలు ఆలయం వరదల వల్ల ధ్వంసమైనప్పటికీ భక్తులు గొప్ప విశ్వాసంతో దానిని తిరిగి నిర్మించారు. ఇక్కడి లింగంపై కనిపించే రథ చక్ర ఆకారపు చెక్కులు ఎంతో విశేషం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కేతు దోషం తొలగి ఐశ్వర్యం లభిస్తుందని విశ్వసిస్తారు. 9. శరంధమంగళం నవ కైలాయం యాత్రలో చివరి ఆలయం. ఇది శుక్రగ్రహంతో అనుబంధమై ఉంది. ఇక్కడ ఏనుగు మీద కూర్చున్న కుబేరుని అరుదైన శిల్పం దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో పూజిస్తే సంపద, సౌఖ్యం, కుటుంబ సౌహార్దం, అలాగే శుక్ర దోష నివారణ లభిస్తాయని విశ్వసిస్తారు. పంచగురు స్థలాలు. తిరునెల్వేలికి సమీపంలోని ఈ 5 శివాలయాలు దివ్య గురువైన శ్రీ దక్షిణామూర్తి ప్రత్యేక కృపకు ప్రతీకలు. ఈ 5 ఆలయాలన్నింటినీ ఒకే రోజున దర్శిస్తే విశేషమైన అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. 1. హరికేశవనల్లూరులోని అరియనాథ స్వామి ఆలయం. సంపదాధిపతి కుబేరుడు శివుని కృపతో తన సంపదను, స్థానాన్ని తిరిగి పొందిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన దైవం శ్రీ అరియనాథర్, అమ్మవారు పెరియనాయగే అమ్మన్. ఈ ఆలయం ప్రత్యేకంగా మేధా దక్షిణామూర్తి మరియు గురు భైరవ దర్శనాల వల్ల కూడా విశిష్టతను పొందింది. 2. తేంతిరుప్పావనంలోని పుష్పవననాథర్ ఆలయం. తిరునెల్వేలి సమీపంలోని అత్యంత ప్రాచీనమైన, ప్రశాంతమైన పంచగురు స్థలాల్లో ఒకటి. ముఖ్యంగా ఇక్కడి దక్షిణామూర్తి విభిన్నమైన ఆసనం ఈ ఆలయాన్ని జ్ఞానం కోరుకునేవారికి, గురు అనుగ్రహం ఆశించే వారికి అత్యంత పవిత్రంగా చేస్తుంది. 3. అత్తాళనల్లూరులోని మూండీశ్వరర్ ఆలయంలో పరమేశ్వరుడు మూండీశ్వరర్గా, అమ్మవారు మరగతాంబిగైగా ఆరాధించబడుతున్నారు. ఈ ఆలయం అగస్త్య మహర్షితో అనుబంధమై ఉంది. ఇక్కడి లింగంలో బ్రహ్మ, విష్ణు, శివులు ఏకరూపంగా వెలసి ఉన్నారని విశ్వసిస్తారు. ఈ క్షేత్రం సిద్ధర్ పీఠంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సమాధులు, అరుదైన ఆధ్యాత్మిక చిహ్నాలు కనిపిస్తాయి. ఇక్కడి దక్షిణామూర్తి స్వరూపం కూడా ఎంతో విశిష్టమైనది. 4. తిరుప్పుడై మరుదూరులోని నరంబునాథస్వామి ఆలయం. పంచగురు స్థలాల్లో అత్యంత ప్రసిద్ధమైన వాటిలో ఒకటి. ఇక్కడ శివుడు నరంబునాథర్గా, అమ్మవారు గోమతి అమ్మైగా పూజింపబడుతున్నారు. కరూర్ సిద్ధర్ పిలుపు వినేందుకు శివుడు స్వల్పంగా వాలినట్లు ఉండే దివ్యగాథ ఈ ఆలయానికి ప్రత్యేకతనిస్తుంది. మరొక కథనం ప్రకారం ఒక రాజు వేటకు వెళ్లినప్పుడు చెట్టులో లింగాన్ని కనుగొన్నాడు. ఈ ఆలయం ఇంద్రుని తపస్సు, సమీపంలోని పవిత్రమైన త్రివేణి సంగమంతో కూడా అనుబంధమై ఉంది. 5. ఏడైకల్లోని త్యాగరాజస్వామి ఆలయం. అగస్త్య మహర్షి మరియు దివ్య ఆధ్యాత్మిక ఉపదేశంతో లోతుగా అనుబంధమై ఉంది. ఇక్కడే శివుడు పరమగురువుగా ప్రత్యక్షమై ఉమాదేవి, అగస్త్యుడు, తిరుమూలర్ మరియు ఇతర ఋషులకు పవిత్రమైన ఉపదేశాన్ని ఇచ్చాడని విశ్వసిస్తారు. పంచ నటరాజ స్థలాలు. చిదంబరంలో ఉన్న నటరాజ స్వరూపాన్ని నిర్మించిన అదే స్థపతి మరో 4 నటరాజ మూర్తులను కూడా రూపొందించినట్లు పరంపర చెబుతోంది. చిదంబరాన్ని తప్పించి ఆ మిగిలిన 4 మూర్తులు తిరునెల్వేలి చుట్టుపక్కల ఉన్న ఈ క్షేత్రాల్లో వెలసి ఉన్నాయి. కరిసుంధమంగళం, కట్టరిమంగళం, మేళ కరువేలంకం మరియు చెప్పారై. 1. కరిసుంధమంగళంలోని నటరాజర్ ఆలయం తిరునెల్వేలి ప్రాంతంలోని పంచ నటరాజ స్థలాల్లో ఒకటి. ఇది శివుని దివ్యమైన ఆనంద తాండవంతో అనుబంధమై ఉంది. ఒక హృద్యమైన గాథలో నెల్లైకి తీసుకెళ్లాల్సిన నటరాజ విగ్రహం వరదల కారణంగా ముందుకు వెళ్లలేక గ్రామస్తులు ఇక్కడే ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ ఆలయం ఆ అందమైన నటరాజ విగ్రహాలను తయారు చేసిన శిల్పి చేతిని నరికి వేసిన విషాద గాథతో కూడా అనుబంధమై ఉంది.
2 కట్టరిమంగడంలోని అళగియ కూతరాలయం మరో పవిత్రమైన పంచ నటరాజ క్షేత్రం. చెప్పారేలోని నటరాజ విగ్రహానికి సమానమైన విగ్రహం కావాలని కోరుకున్న వీరపాండ్య రాజుగాథతో ఈ ఆలయం సన్నిహితంగా అనుబంధమై ఉంది. శిల్పి రూపొందించిన నటరాజ విగ్రహాల్లో ఒకటి ఇక్కడ ప్రతిష్ఠించబడింది. దాంతో ఈ ఆలయం తన దివ్యమూర్తి సౌందర్యం, ప్రాచీన వారసత్వం వల్ల విశేష ఖ్యాతి పొందింది. 3 కరువేలంక నటరాజ ఆలయం ఒకవైపు పంచ నటరాజ స్థలం, మరోవైపు ఒక ప్రత్యేక గాథకు నిలయం. ఒక పాండ్య రాజకుమార్తె మానసిక వ్యాధితో బాధపడుతూ ఇక్కడి ఆలయకంలో స్నానం చేసిన తర్వాత విముక్తి పొందిందని చెబుతారు. కృతజ్ఞతగా రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ పరమేశ్వరుడు సౌందర పాండీశ్వరర్గా పూజింపబడుతున్నాడు. ఇక్కడి నటరాజ మూర్తి తన శిక్ష తరువాత కృత్రిమ చేతులతో అదే శిల్పి రూపొందించినదని విశ్వసిస్తారు. 4 చెప్పారే నటరాజర్ ఆలయం ఈ క్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన వాటిలో ఒకటి. దీనిని చాలామంది దక్షిణ చిదంబరం లేదా దక్షిణ తిల్లై అని కూడా పిలుస్తారు. పరంపర ప్రకారం మొదటి రాగి నటరాజ విగ్రహం ఇక్కడే ప్రతిష్ఠించబడింది. శివుడు స్వప్నంలో ప్రత్యక్షమై తాను బంగారంలో కాదు, రాగిలోనే ఉండాలని ఆజ్ఞాపించాడని చెబుతారు. ఆ విగ్రహం ఇక ముందుకు మోయలేనంత భారంగా మారిన చోటే దాని శాశ్వత నిలయం ఏర్పడింది. అదే ఈ క్షేత్రానికి చెప్పారే అనే పేరుకి మూలం. పంచభూత స్థలాలు. పంచభూత స్థలాలు సృష్టికి మూలమైన 5 ప్రాథమిక తత్వాలను సూచిస్తాయి: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. తిరునెల్వేలికి తనదైన ఒక పవిత్రమైన పంచభూత క్షేత్ర పరివ్రజన ఉంది. ఇది 5 శివాలయాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఈ ఆలయాలను దర్శించడం ద్వారా భక్తులు విశ్వంలోని తత్వశక్తులతో, అలాగే తమలోని అంతఃశక్తులతో అనుసంధానమవుతారని విశ్వసిస్తారు. 1 దేవదానం అనేది ఆకాశ స్థలం. ఆధ్యాత్మిక భావంలో ఇది చిదంబరానికి సమానమైనదిగా భావించబడుతుంది. ఇక్కడ పరమేశ్వరుడు నచ్చాడై తప్పిర అరుళియ నాథర్గా ఆరాధించబడుతున్నాడు. విషపూరిత వస్త్రంతో ఒక పాండ్యరాజును హాని చేయాలనే కుట్ర నుండి ఆ విషాన్ని తానే స్వీకరించి తన భక్తుడిని రక్షించిన స్వామివారి కరుణగాథ ఈ క్షేత్రానికి ప్రాధాన్యం తెచ్చింది. ఈ ఆలయం ఆరోగ్యకరమైన ఉపశమనం, ముఖ్యంగా కంటి సంబంధిత బాధల నివారణతో కూడా అనుబంధమై ఉంది. 2 థేన్మలై అనేది వాయుస్థలం. దీనిని చాలామంది శ్రీకాళహస్తికి సమానమైన క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ శివుడు త్రిపురనాథర్గా దర్శనమిస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గర్భగుడిలో కిటికీలు లేకపోయినా దీపాలు అక్కడ విచిత్రంగా ఆడుతున్నట్లు కనిపిస్తాయి. దీనిని భక్తులు శివుని శ్వాస స్పర్శగా భావిస్తారు. ఈ ఆలయం త్రిపుర సంహారం, అలాగే ఒక స్థానిక రాజుకు మళ్లీ ప్రత్యక్షమైన స్వయంభూ లింగం గాథలతో అనుబంధమై ఉంది. 3 కరివళ మందనల్లూర్ అనేది అగ్నిస్థలం. దీనిని తిరువన్నామలైకి సమానమైన క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ పరమేశ్వరుడు పాల్వన్ననాథర్గా ఆరాధించబడుతున్నాడు. ఒక ప్రాచీన గాథలో ఒక ఏనుగు దాగి ఉన్న లింగాన్ని ప్రదక్షిణం చేసి ముక్తి పొందిందని, అందువల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. మరొక పరంపర ప్రకారం లక్ష్మణుడు ఇక్కడ శివుని ఆరాధించి బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి పొందాడు. 4 ధరుగాపురం అనేది నీటి స్థలం. దీనిని ప్రాంతీయంగా తిరువానైకావల్ జంబుకేశ్వరర్ క్షేత్రానికి సమానమైనదిగా భావిస్తారు. ఇక్కడ శివుడు మధ్యస్థనాథర్గా ఆరాధించబడుతున్నాడు. ఎందుకంటే చెర, చోళ, పాండ్య రాజుల మధ్య ఉన్న వివాదాలను ఆయన మధ్యవర్తిగా పరిష్కరించాడని విశ్వసిస్తారు. ఒకప్పుడు ఈ ఆలయ గర్భగుడిలో సహజ సిద్ధమైన నీటి ఊట ఉండేదని, ఇప్పటికీ గర్భగుడి గోడలపై తేమ జాడలు కనిపిస్తాయని చెబుతారు. 5 శంకరన్ కోవిల్ అనేది ఈ సమూహంలో అత్యంత ప్రసిద్ధమైన పృథ్వీ స్థలం. ఇక్కడి ప్రధాన దైవాలు వన్మీగనాథర్, గోమతి అమ్మన్ మరియు శివుడు, విష్ణువు ఏకరూపంగా వెలసిన అద్భుతమైన శంకరనారాయణ స్వరూపం. 2 సర్పభక్తుల గాథ, అలాగే హరిహర ఏకత్వాన్ని ప్రకటించిన అమ్మవారి తపస్సు ఈ ఆలయ మహిమతో అనుబంధమై ఉన్నాయి. పంచక్రోశ క్షేత్రాలు. ఒక పురాణ గాథ ప్రకారం పరమేశ్వరుడు అమృతంతో నిండిన అముధకుడాన్ని విరగగొట్టాడు. ఆ దివ్య అమృతం భూమిపై వ్యాపించి 5 క్రోశాల పరిధిలో 5 పవిత్ర శివక్షేత్రాలను సృష్టించింది. అవే పాపనాశం, ఆళ్వార్ కురిచి, శివశైలం, కడయం మరియు తిరుప్పుడే మరుదూర్. ఇవన్నీ కలిసి సుమారు 6.5 మైళ్లలోపు విస్తరించిన ఒక పవిత్ర యాత్రా మండలంగా భావించబడుతున్నాయి. 1 పాపనాశం శివన్ ఆలయం ఒక నవ కైలాయ ఆలయం, ఒక వైపు స్థలం, అలాగే ఒక పంచక్రోశ స్థలం కూడా. దీని వివరాలు ఇప్పటికే నవ కైలాయం విభాగంలో చెప్పబడ్డాయి. 2 ఆళ్వార్ కురిచిలోని వన్నియప్పర్ ఆలయం 1000 సంవత్సరాలకు పైబడిన ఒక ప్రాచీన పంచక్రోశ క్షేత్రం. ప్రశాంతమైన, ధ్యానానికి అనుకూలమైన వాతావరణంలో వెలసిన ఈ ఆలయంలో శివుడు వన్నియప్పర్ లేదా అగ్నీశ్వరర్గా ఆరాధించబడుతున్నాడు. అగ్నిదేవుడు తన కోల్పోయిన శక్తిని తిరిగి పొందేందుకు ఇక్కడ తపస్సు చేశాడనే గాథ ఈ ఆలయానికి విశేష ప్రాధాన్యం తెచ్చింది. 3 శివశైలనాథర్ ఆలయం శివశైలం పర్వతాల మధ్య గడనానది తీరాన వెలసిన గొప్ప పంచక్రోశ క్షేత్రం.
ఇక్కడ శివుడు శివశైలనాథర్గా, అమ్మవారు పరమకళ్యాణిగా ఆరాధించబడుతున్నారు. ఒక అద్భుతమైన గాథలో ఆవులు ఒక కొండరాయిపై పాలు పోసి అక్కడి నుండి స్వయంభూ లింగం వెలుగులోకి వచ్చిందని చెబుతారు. మరొక గాథలో ఒక పురోహితుడిని రక్షించేందుకు శివుడు తన లింగం వెనుక జడల వంటి దివ్య కేశరాశిని పాండ్యరాజుకు చూపించాడని చెబుతారు. 4. నిత్యకళ్యాణి అమ్మన్ ఆలయం, కడయం ఒక పంచక్రోశ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దైవాలు విల్వరణేశ్వర మరియు అపార శక్తిగల నిత్యకళ్యాణి అమ్మవారు. ఈ క్షేత్రంలో అమ్మవారి ఆరాధన ప్రధాన దైవానికంటే మరింత విస్తారంగా కొనసాగుతుంది. ఇక్కడి అత్యంత ప్రసిద్ధ గాథలో గ్రామస్థులు ధర్మాన్ని విస్మరించడంతో కోపించిన అమ్మవారు తన కేడయం అంటే తన కవచాన్ని దూరంగా విసిరివేయగా అది పడిన ప్రదేశానికి గ్రామస్థులు వెళ్లి కొత్తగా నివసించడం ప్రారంభించారని చెబుతారు. అందుకే ఆ గ్రామానికి కడయం అనే పేరు వచ్చింది. 5. నరంబూనాథస్వామి ఆలయం, తిరుప్పుడై మరుదూర్. తిరుప్పుడై మరుదూర్లోని నరంబూనాథస్వామి ఆలయం ఒక పంచక్రోశ స్థలం, అలాగే ఒక పంచగురు స్థలం కూడా. తిరునెల్వేలి పంచ ఆసన స్థలాలు. 1. కలక్కాడులోని గోమతియమ్మాళ్ సత్యవాగీశ్వరర్ ఆలయం, తిరునెల్వేలి ప్రాంతంలోని పవిత్రమైన పంచ ఆసన స్థలాల్లో ఒకటి. ఇదే సమయంలో ఇది ఒక వైపు స్థలం కూడా. 2. నంబియారు నదీ తీరాన ఉన్న తిరువరుతీశ్వరర్ ఆలయం, ఎరువాడి పంచ ఆసన స్థలాల్లో ఒకటి. ఇది సుమారు 1600 సంవత్సరాల ప్రాచీన ఆలయంగా భావించబడుతోంది. శాంతి, కుటుంబ సౌఖ్యం, వివాహం, సంతాన ప్రాప్తి కోసం భక్తులు ప్రత్యేకంగా ఇక్కడ దీపారాధన చేస్తారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే మూలవర్ మరియు ఉత్సవమూర్తులు ఎంతో సమానంగా కనిపించడం. ఇది చాలా అరుదైన విషయం. 3. తిరునాగేశ్వరర్ ఆలయం, నంగునేరి ఒక పంచ ఆసన క్షేత్రం. ఈ ఆలయాన్ని ముఖ్యంగా సర్పదోష నివారణ కోసం దర్శిస్తారు. ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని అరుణగిరినాథర్ తన తిరుప్పుగళ్లో స్తుతించడం వల్ల ఈ క్షేత్రం మరింత భక్తిమయ కీర్తిని పొందింది. 4. మనోన్మనీశ్వరర్ ఆలయం, విజయనారాయణం పంచ ఆసన స్థలాల్లో ఒకటి. దీనికి మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది పంచ మనోన్మనీశ్వరం అని కూడా ప్రసిద్ధి. ఎందుకంటే ఇక్కడ దేవుడు, అమ్మవారు, తీర్థం, విమానం మరియు గ్రామనామం అన్నీ మనోన్మణి అనే పేరుతోనే ఉన్నాయి. ఒక అందమైన పురాణగాథ ప్రకారం పార్వతీదేవి తామర పుష్పాలను భూమిపై చల్లగా అవి పడిన ప్రతి చోట శివుడు లింగరూపంలో అవతరించాడని చెబుతారు. ఆ పవిత్ర స్థలాలలో ఇది ఒకటి. 5. శ్రీ రామలింగర్ ఆలయం, సెంబగరామనల్లూర్ ఒక పంచ ఆసన స్థలం. విశాలమైన ప్రాకారాలు, అందమైన రాతి మండపాలు ఈ ఆలయాన్ని ఎంతో అందంగా నిలబెడతాయి. ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి భారీ నటరాజ సన్నిధి, మరొకటి యాలి శిల్పం చెవుల వద్ద ఉత్పన్నమయ్యే సంగీత స్వరం. ఇతర ప్రాచీన శివాలయాలు. 1. అంబాసముద్రంలోని కాశీనాథర్ ఆలయం, తామిరపరణి నది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన క్షేత్రం. ఇది శ్రీ కాశీనాథర్ మరియు మరగతాంబిగేలకు అంకితమై ఉంది. ఈ ఆలయం కశ్యప మహర్షి, అగస్త్యుడు, అలాగే ఇక్కడ మోక్షం పొందిన అనేక మహనీయులతో అనుబంధమై ఉంది. ఒక ప్రముఖ గాథలో శివుడు ఒక అబద్ధవాది పురోహితుడిని దహనం చేసి తరువాత తిరిగి ప్రాణం పోసి బ్రతికించాడని చెబుతారు. అందుకే ఆయనకు ఎరితత్కొండార్ అనే పేరు వచ్చింది. 2. వాసుదేవనల్లూరులోని అర్ధనారీశ్వరర్ ఆలయంలో శివపార్వతులు కలిసి అర్ధనారీశ్వర స్వరూపంలో దర్శనమిస్తారు. ఇది శివశక్తులు వేరు కాదనే సత్యాన్ని ప్రకటించే దివ్యరూపం. ఈ ఆలయపు ప్రధాన గాథ భృంగి మహర్షి చుట్టూ తిరుగుతుంది. అతని ఏకపక్ష భక్తి వల్లే ఈ దివ్యరూపం ప్రత్యక్షమైందని చెబుతారు. ఇక్కడే ఇంద్రుడు ఒక శాపం నుండి విముక్తి పొందాడని విశ్వసిస్తారు. అందుకే ఈ ప్రాంతానికి వాసుదేవనల్లూర్ అనే పేరు వచ్చిందని అంటారు. 3. తిరుమూలనాథర్ ఆలయం, అంబాసముద్రం ఒక పెద్ద ప్రాచీన క్షేత్రం. ఇది శ్రీ తిరుమూలనాథర్, స్వయంభూ లింగం మరియు ఉలగాంబాడ్కు అంకితమైంది. పురాణం ప్రకారం బ్రహ్మ మరియు సరస్వతి ఇక్కడ యజ్ఞం నిర్వహించగా శివుడు విభూతి రూప లింగంగా వారికి ప్రత్యక్షమయ్యాడు. 4. చేరన్ మహాదేవిలోని వైద్యనాథర్ స్వామి ఆలయం ఒక అందమైన ప్రాచీన శివాలయం. ఇది శ్రీ వైద్యనాథర్ స్వామి మరియు ఓ పిల్ల నాయకి అమ్మవారుకు అంకితమై ఉంది. అగస్త్య మహర్షి వైద్య జ్ఞానాన్ని పొందినందుకు కృతజ్ఞతగా ఇక్కడ శివుని ఆరాధించాడని, అందుకే స్వామివారు వైద్యనాథర్గా ప్రసిద్ధి చెందినారని చెబుతారు. ఇక్కడి ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటి అరుదైన జడామండలం కాలభైరవర్ సన్నిధి. 5. తెన్కాశీ హృదయంలో వెలసిన అద్భుతమైన కాశీ విశ్వనాథర్ ఆలయం దక్షిణ కాశీగా ఆరాధించబడుతుంది. ఇక్కడ కాశీ విశ్వనాథర్ మరియు ఉమ్మన్ దివ్యంగా విరాజిల్లుతున్నారు. పురాణం ప్రకారం శివుడు పరక్రామ పాండ్య రాజు స్వప్నంలో ప్రత్యక్షమై కాశీకి వెళ్లకుండా ఇక్కడే ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. అతి ఎత్తైన గోపురం, సంగీత స్తంభాలు, పురాణ గాథలను ప్రతిబింబించే అద్భుత శిల్పాలు ఈ ఆలయాన్ని అపూర్వంగా నిలబెడతాయి. 6. కల్లిడైకురిచిలోని అగస్త్యార్ కోవిల్ చిన్నదైన అత్యంత పవిత్రమైన ఆలయం.
ఇది ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడ అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివలింగం కాదు, అగస్త్య మహర్షి స్వయంగా ప్రధానారాధ్యుడిగా పూజింపబడుతున్నాడు. ఆయన ఇక్కడ లోపాముద్రాతో కలిసి ఆరాధించబడుతున్నాడు. ఒక భక్తుడు ఎంతో భక్తితో సమర్పించిన ఆహార నైవేద్యానికి కరుణించి అగస్త్యుడు దర్శనమిచ్చాడనే హృద్యమైన గాథతో ఈ ఆలయం అనుబంధమై ఉంది. 7. అంబాసముద్రంలోని అగస్తీశ్వర్ ఆలయం మరింత పెద్దది, మరింత ప్రాచీనమైనది. ఇది అగస్త్య మహర్షి మరియు లోపాముద్రకు అంకితమైన క్షేత్రం. ఇక్కడ అగస్త్యుడు నిలువుగా ఉన్న స్వరూపంలో దర్శనమిస్తాడు. శివపార్వతుల దివ్య వివాహ సమయంలో భూమి సమతుల్యత కోసం అగస్త్యుడిని దక్షిణ దిశకు పంపిన శివుని గొప్ప పురాణగాథతో ఈ ఆలయం ముడిపడి ఉంది. మరో మనోహరమైన పరంపర ప్రకారం ఆలస్యంగా తీసుకువచ్చిన భక్తుని ఆహార నైవేద్యాన్ని కూడా అగస్త్యుడు కరుణతో స్వీకరించాడని చెబుతారు. 8. కొడగనల్లూరులోని అభిముక్తేశ్వరర్ ఆలయం తామిరపరణి నదీ తీరాన ప్రశాంతంగా వెలసిన పడమర ముఖంగా ఉన్న పవిత్ర ఆలయం. ఇది శ్రీ అభిముక్తేశ్వరర్ మరియు సౌందరనాయకులకు అంకితమై ఉంది. ఈ క్షేత్రం కార్కోటక నాగరాజుతో అనుబంధమై ఉంది. అతడు ఇక్కడ తపస్సు చేసి మోక్షం పొందాడని విశ్వసిస్తారు. అందువల్లే కొడగనల్లూరుకు దాని ప్రాచీన పవిత్ర గుర్తింపు లభించింది. ముగింపు. ఇలా తిరునెల్వేలి చుట్టూ ఉన్న ఈ టాప్ 60 ప్రాచీన శివాలయాల పవిత్ర యాత్ర ముగింపుకు వచ్చేసరికి ఒక విషయం ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేల కేవలం ఆలయ సంపదతోనే కాదు, జీవంతో నిండిన భక్తితో, దివ్య పురాణగాథలతో, సిద్ధుల సంప్రదాయాలతో, పవిత్ర నదులతో, పర్వతాలతో, శాశ్వతమైన ఆధ్యాత్మికతతో సుసంపన్నంగా ఉంది. సాధ్యమైతే జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించి వాటి ఆధ్యాత్మిక శక్తిని మీరు స్వయంగా అనుభవించండి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే దయచేసి క్షేత్రదానంకు మద్దతు ఇవ్వండి, మీతోటి భక్తులతో పంచుకోండి. ఇంకా మరిన్ని ఆలయ యాత్రల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో, బ్లాగ్ లింకులను తప్పక చూడండి. ఓం నమః శివాయ.